మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పార్కులు ఇవన్నీ అంటే స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ రావాలనే ఉద్దేశంతో ఒక టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఉంది. టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఉండేది అందుకనే. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకుంటే అందులో 27 యూనిట్స్ చేసాం. 27 మొత్తం 217 చదరపు కిలోమీటర్ని 27 యూనిట్స్. ప్రతి దాంట్లో ఒక స్కూల్ ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది, ఒక పార్క్ ఉంటుంది, ఇలా ఒక ఇది ఉంటుంది సిస్టమ్. అలాంటి సిస్టమ్ అనేది టౌన్ ప్లానింగ్ సిస్టమ్. నేను అదే చెప్పాను, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ మాకు అది తీసేయండి ఇది తీసేయండి అంటే అన్నీ తీసేసేందుకైతే టౌన్ ప్లానింగ్ ఎందుకు, కొన్ని రిలాక్సేషన్ చేస్తాం ప్రాక్టికల్గా. రియాలిటీ ఇంకా కొన్ని ఉన్నాయి. సర్క్యులర్ ప్యాటర్న్ తీసుకొచ్చాం. అదేంటంటే ఇప్పుడు లాంగ్ బ్యాక్ 500 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల చిన్న చిన్న విలేజ్లు టౌన్లు అయిపోయినాయి. ఆ రోజుల్లో ఆ వీధి వెడల్పు 10 అడుగులే ఉంటుంది, లేదంటే 11 అడుగులే ఉంటుంది, 12 అడుగులే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి రూల్స్? 12 అడుగులు వెడల్పు ఉండేది ఉన్నాయి, మొత్తం ఇల్లు కట్టేశారు. 2 అంతస్తులు ఉన్నాయి, 3 అంతస్తులు ఉన్నాయి, 4 అంతస్తులు ఉన్నాయి. రోడ్డు వెడల్పు 12 అడుగులే. ఇప్పుడు ఎవరైనా ప్లాన్కి అప్లై చేస్తే 40 అడుగులు రోడ్డు వదలమంటున్నారు. ఆయన సైట్ వెడల్పే 30 అడుగులు ఉంటే 40 అడుగులు వదలమంటే ఏముంటుంది? ఏం మిగలదు. అందుకని సర్క్యులర్ ప్యాటర్న్ తీసుకొచ్చాం. అంటే అలాంటి టౌన్లో, పాత టౌన్లలో ఎంతైతే రోడ్డు ఉందో అది ఫైనల్. అంటే అక్కడ 15 అడుగులు ఉంటే అక్కడ బిల్డింగ్ అప్లై చేసుకునే వాళ్ళకి నాన్ రైజ్కి 15 అడుగులకి యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు కంప్యూటర్. సపోజ్ 11 అడుగులే ఉంది రోడ్డు ఆ వీధిలో, సో ఎవరైనా బిల్డింగ్కి అప్లై చేస్తే ఆ 11 అడుగులకి ఆ యొక్క స్ట్రీట్లో యాక్సెప్ట్ చేస్తుంది. అలాంటి దాన్ని సర్క్యులర్ ప్యాటర్న్ అంటారు. 50% సర్క్యులర్ ప్యాటర్న్స్ ఫైనలైజ్ చేశారు, ఆన్లైన్లో కూడా పెట్టారు. అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు అవి పోయి చూసి ఫిజికల్గా కొలతేసి ప్రజెంట్ ఎన్ని అడుగులు ఉన్నాయో దాని ప్రకారం పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసాం. ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత లైసెన్స్ సర్వేయర్లు ఫీజు తగ్గించమన్నారు. గతంలో అంతకుముందు చెప్పుకున్నారు, ఈ మధ్య చాలాసార్లు అడిగారు. ఈ రాష్ట్రంలో లైసెన్స్ సర్వేయర్ ఫీజు ₹1. ₹1 కడితే చాలు. గతంలో 2000, 3000 రకరకాలుగా ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒకటి ఉంది. అలా కాకుండా ఈ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉండారో గ్రాడ్యుయేట్స్, వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా సివిల్ ఇంజనీర్లు ఉండారు, డిప్లొమా వాళ్ళు ఉండారు, వాళ్ళందరూ ఈ టౌన్ ప్లానింగ్ అప్లై చేసుకోవటానికి అందులో సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టాం. సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ మంది కావాలా, అన్ఎంప్లాయీస్ వాళ్ళు కూడా చేసుకుంటారు. కొన్ని